ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. ఆ నక్షత్రం యొక్క స్థానాన్ని తెలుసుకోవడం అంటే నేను ఎక్కడ ఉండాలో ఎక్కడున్నానో కనుగొనగలను. లేఖనాలు మరియు తార ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయి. జ్ఞానులు తూర్పు నుండి చుక్క తన ప్రజలకు దేవుని రాజుగా ఉండబోయే వ్యక్తి యొక్క జనానికి సంబంధించిన సంకేతాల కోసం ఆకాశంలో చూస్తున్నారు. వారు యెరూషలేమును వచ్చి ఇలా అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడిక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. బెత్లెహేములో నక్షత్రం కనిపించడానికి కారణమేమిటో ఖగోళ శాస్త్రజ్ఞులకు తెలియదు. కానీ ప్రపంచానికి యేసును చూపించడానికి దేవుడు దానిని సృష్టించాడని బైబిల్ స్పష్టంగా వెల్లడిస్తుంది. ప్రకాశమైన వేకువ చుక్క క్రీస్తు మన పాపముల నుండి రక్షించి దేవుని వైపు మనల్ని తిప్పడానికి వచ్చారు. ఆయనను వెంబడించు, ఇంటికి వెళ్ళే దారిని నువ్వు కనుక్కుంటావు. ప్రార్థన. యేసయ్యా, పరలోకంలో నా నిత్య నివాసానికి మార్గమైనందుకు కృతజ్ఞతలు. దయచేసి ఈరోజు నీ వెలుగు ద్వారా నన్ను నడిపించడానికి సహాయం చెయ్యండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.